హాయ్ అండి, నేను మీ డాక్టర్ రఘుతేజ, లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్స్. అసలు హర్నియా అంటే ఏంటి? హర్నియా అంటే మన బాడీలో కొన్ని వీక్ పాయింట్స్ ఉంటాయి. ఎక్కడెక్కడ అంటే ఈ ఛాతీ దగ్గర, బొడ్డు దగ్గర, ఈ గజాల దగ్గర, ఇలా కొన్ని వీక్ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ బ్యాక్ సైడ్ లంబార్ రీజియన్ అంటాం. ఈ వీక్ పాయింట్స్ నుంచి ఎప్పుడైతే ప్రొట్రూడ్ అవుతాయో, ఏం ప్రొట్రూడ్ అవుతాయి? ఇంటెస్టైన్ కానివ్వండి, పొట్టలో ఉన్న మొమెంటం అంటే ఫ్యాట్ కానివ్వండి, బయటకి ఇట్లా వస్తాయన్నమాట. ఎందుకు? ఈ వీక్ పాయింట్స్ పైన ప్రెషర్ పడి. సో ప్రెషర్ ఎప్పుడు పడుతుంది? అబ్డామినల్ ప్రెషర్ పెరిగినప్పుడు. అబ్డామినల్ ప్రెషర్ అంటే పొట్టలో ప్రెషర్ పెరిగినప్పుడు. పొట్టలో ఎప్పుడు ప్రెషర్ పెరుగుతుంది? ఇలా దగ్గుతాం. కొన్ని నెలలు, కొందరు 2 నెలలు 3 నెలలుగా కంటిన్యూస్గా దగ్గు ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? దగ్గినప్పుడు ఈ పొట్ట పైన ప్రెషర్ పడుతుంది. ఈ ప్రెషర్ వల్ల వీక్ పాయింట్స్ పైన ప్రెషర్ పడి ఆ లోపల ఉన్నవంతా బయటకు వస్తాయి. ఎందుకంటే ఆ పాయింట్ కాస్త వీక్ అవుతుంది కాబట్టి. ఇదే కాకుండా ఇంకా అబ్డామినల్ ప్రెషర్ దేంట్లో ఎక్కువగా అవుతుంది? ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది? పొట్టలో బేబీ ఉంటుంది అండ్ వాటర్ ఫామ్ అవుతుంది కాబట్టి ప్రెషర్ పడుతుంది వీక్ పాయింట్స్ పైన. అలా హర్నియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా సిర్రోసిస్ పేషెంట్స్ అంటే లివర్ డిసీజ్ ఉన్న పేషెంట్స్లో పొట్టలో అసైటిస్ అంటే వాటర్ ఫామ్ అవుతుంది. ఈ అసైటిస్ వల్ల, వాటర్ ఫామ్ అవడం వల్ల మళ్ళీ అబ్డామినల్ ప్రెషర్ పెరిగి హర్నియాస్ వస్తాయి. కొంతమందిలో వెయిట్స్ లిఫ్ట్ అంటే హెవీ వెయిట్ లిఫ్టింగ్ ప్రాపర్ గైడెన్స్ లేకుండా చేయడం వల్ల కూడా ఇంగ్వైనల్ హర్నియాస్ వస్తాయి. ఎందుకంటే ఇలా వెయిట్స్ ఎత్తినప్పుడు ప్రెషర్ పడుతుంది కాబట్టి. అండ్ నార్మల్గా లేబర్ వర్క్ చేస్తూ ఉంటారు, మాన్యువల్ లేబరర్స్ అంటాం. వాళ్ళు వెయిట్స్ ఎత్తుతూ ఉంటారు కదా, ఆ బరువు వెయిట్స్ ప్రాపర్గా ఎత్తనప్పుడు కూడా ఈ వీక్ పాయింట్స్ పైన ప్రెషర్ పడుతుంది. సో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హర్నియాస్ ఉంటాయి. ఏమేం హర్నియాస్? ఈ ఛాతీ దగ్గర వచ్చే హర్నియాని ఎపిగ్యాస్ట్రిక్ హర్నియా అంటాం. ఇక్కడ ఒక హర్నియా వస్తుంది, ఇక్కడ ఒక వీక్ పాయింట్ ఉంటుంది. ఇది ఎపిగ్యాస్ట్రిక్ హర్నియా ఇక్కడ వచ్చేది. అదే బొడ్డు దగ్గర ఇక్కడ కనుక హర్నియా వచ్చిందనుకోండి, దీన్ని అంబెలికల్ హర్నియా అంటాం. అంబెలికస్ దగ్గర. ఇది ఇంగ్వైనల్ రీజియన్. ఈ ఇంగ్వైనల్ అంటే గజాల దగ్గర. ఇక్కడ హర్నియా వస్తే దాన్ని ఇంగ్వైనల్ హర్నియా అంటాం. ఫిమోరల్ హర్నియా అంటే ఇది ముఖ్యంగా ఆడవాళ్ళలో ఎక్కువగా కనబడుతుంది. ఈ ఫిమోరల్ హర్నియా అనేది ఇక్కడ వస్తుంది అన్నమాట. ఫిమోరల్ రింగ్ అని ఉంటుంది, అక్కడ ఫిమోరల్ హర్నియా అంటాం. ఇంకా ఈ బ్యాక్ సైడ్లో 2 లంబార్ రీజియన్స్ ఉంటాయి. ఇక్కడ కనుక హర్నియా వస్తే దాన్ని లంబార్ హర్నియా అంటాం. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హర్నియాస్. ఇదే కాకుండా ఇన్సిషనల్ హర్నియా అని. ఇన్సిషనల్ హర్నియా అంటే ఏంటి? ఒక సర్జరీ ఇంతకుముందు దేనికో జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరెక్టమీ సర్జరీ అయింది ఒక పేషెంట్కి. ఎలా? కోత ద్వారా, ఓపెన్ హిస్టరెక్టమీ అంటాం. ఆ ఓపెన్ హిస్టరెక్టమీ ద్వారా సర్జరీ అయ్యి స్టిచెస్ వేస్తారు కదా, ఆ స్టిచెస్ కొన్ని రోజులకి మానుతూ కొంతమందికి ప్రాపర్గా మానవు, వీక్ అవుతుంది, అబ్డామినల్ వాల్ వీక్ అయిపోతుంది. సో ఆ సర్జరీ చేసిన పార్ట్ నుంచి కనుక హర్నియా వస్తే, ఎందుకంటే వన్స్ కట్ చేసిన పార్ట్ ఎప్పుడైనా ఒక వీక్ పాయింట్ లాగానే. సో అది హిస్టరెక్టమీ కానివ్వండి, లేదా సిజేరియన్ సెక్షన్ కానివ్వండి, ఏదైనా సర్జరీ వన్స్ అబ్డామిన్ని కట్ చేసాము అంటే అది ఒక వీక్ పాయింట్ లాగా అయినట్టు. సో ఆ వీక్ పాయింట్ని నార్మల్గా స్టిచెస్ వేసి క్లోజ్ చేస్తాం కదా, ఆ స్టిచెస్ కనుక సరిగా మానకపోయినా లేదా అబ్డామినల్ వాల్ లూజ్ అయినా కానీ ఆ సర్జరీ అయిన పార్ట్లో నుంచి హర్నియా వస్తే దాన్ని ఇన్సిషనల్ హర్నియా అంటాం. సో ఇవి రకరకాల హర్నియాస్. వీటిని ఎలా ట్రీట్ చేయాలి, ఏ హర్నియాకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తూ ఉంటాను. ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.